హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరి టెక్ ఇన్ఫో. నేను మీ అర్జున్. ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్లోని ఐ బటన్లో దాగి ఉన్నటువంటి కొన్ని హిడెన్ సెట్టింగ్స్ని మీకు పరిచయం చేస్తాను. అందులో ఏ సెట్టింగ్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వాట్సాప్లో చాలా రకాలుగా చాట్ చేస్తుంటాం. ఇతరులు కూడా మనకు మెసేజ్ రూపంలో చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి కదా. ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే మ్యూట్ నోటిఫికేషన్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే పర్టిక్యులర్గా ఒక పర్సన్ని హైడ్ చేయాలనుకున్నా, లేదా మనకు నోటిఫికేషన్స్ ఊరికే వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ సెట్టింగ్ ఉపయోగపడుతుంది. దానికోసం వాట్సాప్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి, ఐ బటన్ మీద ట్యాప్ చేయండి. కిందన మీకు మ్యూట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు ఎప్పటి వరకు కావాలి మ్యూట్, 8 అవర్సా, 1 వీకా, లేకపోతే ఎప్పటికీ నోటిఫికేషన్స్ వద్దనుకుంటున్నారా అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ పర్సన్కి ఎప్పుడు వద్దని అనుకుంటున్నాను కాబట్టి ఆల్వేస్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఓకే బటన్. ఇలాగా మ్యూట్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ చాలా చాట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఏ పర్సన్ మెసేజ్ పంపించినా ఒకే నోటిఫికేషన్ వస్తుంది మనకు. సో అటువంటి టైంలో ఆ మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజా లేక నార్మల్ మెసేజ్ అనేది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది మనకు. అందుకే వాట్సాప్లో ఒక్కొక్క చాట్కి ఒక్కొక్క నోటిఫికేషన్ టోన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పర్సన్ నుండి నాకు డిఫరెంట్గా టోన్ని సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, ఐ బటన్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ అని వస్తుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక నోటిఫికేషన్ టోన్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. కిందన చాలా రకాలైనటువంటి రింగ్ టోన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, దాన్ని సెట్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఒక పర్సన్కి కస్టమ్ నోటిఫికేషన్ టోన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఒక పర్సన్ నుంచి చాలా రకాలైనటువంటి మెసేజ్లు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు, గుడ్ నైట్ మెసేజ్లు, ఏదైనా లేకపోతే పర్టికులర్ పిక్చర్ అంటూ మనకు పంపిస్తూ ఉంటారు కదా. అటువంటప్పుడు అవన్నీ మన మొబైల్లోకి స్టోర్ అయిపోయి ఫోన్ హ్యాంగ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అవి మన స్టోరేజ్లో సేవ్ అవ్వకుండా ఓన్లీ వాట్సాప్లోకే ఉండాలి అనుకుంటే దానికోసం ప్రొఫైల్ మీద ప్రెస్ చేయండి, ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత మీడియా విజిబిలిటీ అని కనిపిస్తూ ఉంటుంది కదా, దానిపైన డిఫాల్ట్ అని ఉంటుంది, దానిపైన నో అని ప్రెస్ చేశారనుకోండి, ఇప్పటి నుంచి ఆ పర్సన్ నుండి వచ్చిన మెసేజ్లన్నీ ఫొటోస్లన్నీ మనకు వాట్సాప్లోనే కనిపిస్తూ ఉంటాయి, గ్యాలరీలోకి సేవ్ అవ్వదు. ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. దీనివలన మనకు స్టోరేజ్ కూడా చాలా సేవ్ అవుతాయి. ఇక ఫోర్త్ సెట్టింగ్ ఏంటంటే, ఈ పర్సన్తో డైలీ నేను చాట్ చేస్తున్నాను అనుకోండి, ఆ మెసేజ్ అన్నీ సెక్యూర్గానే ఉన్నాయా లేదనుకుంటే థర్డ్ పర్సన్ ఎవరైనా లీక్ అవుతున్నాయా తెలుసుకోవాలంటే మళ్ళీ సింపుల్గా ప్రొఫైల్ మీద ప్రెస్ చేయండి, ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. కిందన వస్తే మీకు ఎన్క్రిప్షన్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత వెరిఫై అని ఉంటుంది, వెరిఫై చేసుకోండి. ఈ విధంగా వెరిఫై అయినట్లయితే మీ మెసేజ్ అన్నీ సెక్యూర్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఏదైనా ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే మీ మెసేజ్ అంటే థర్డ్ పర్సన్ ఎవరైనా చూస్తున్నారని అర్థం చేసుకోండి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ వాట్సాప్లోనే ఐ బటన్లో దాగి ఉన్నటువంటి హిడెన్ సెట్టింగ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి.